పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సీడబ్ల్యూసీకి ఏపీ సీఎం చంద్రబాబు లెటర్ రాయటంపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు వైఖరి దుర్మార్గంగా ఉందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అనుమతులు ఉన్న ప్రాజెక్టును కొత్తదిగా చెప్పటమేంటని ప్రశ్నించారు. ఏపీ సీఎం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని, ఆయన కుట్రలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. 16 లక్షల మంది వలసబోతున్నటువంటి జిల్లా, ఆకలితో అలమటిస్తున్నటువంటి జిల్లా, 14 ఏళ్ల పసిపిల్లల నుండి 70 ఏళ్ల ముసలోళ్ల వరకు పొట్టచేత పట్టుకొని ఎక్కడ పని దొరుకుతుందా అని దేశమంతా తిరుగుతున్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాకు సాగునీరు అందించి వలసలు నిరోధించాలని, వాళ్ళ ఆకలి తీర్చాలని ఇంతకాలం మీరు చెయ్యని పనిని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టును అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిది ఏనాడైనా ద్రోహమే. ఆనాడు దత్తత తీసుకొని కేవలం పలకలు మొక్కలు నాటి ద్రోహం చేసిండు. కనీసం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేతలకు శ్రీకారం చుట్టి ప్రాజెక్టు కట్టాలని చూస్తూ ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు కూడా దాన్ని అడ్డుకోవాలని చెప్పి ద్రోహం చేస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల పాలిట చంద్రబాబు నాయుడు ఒక ద్రోహి అని నేను ఈరోజు డిక్లేర్ చేస్తూ ఉన్నాను. 8/8/2013లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జీవో ఇచ్చినారు. మరి ఈ జీవో ఏంది? ఈ జీవో చెల్లదా? ఎవరిచ్చింది జీవో? మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చినారు. మరి ఇది కొత్త ప్రాజెక్టు అని చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఒక పచ్చి అబద్ధం, ఒక దగ, ఒక మోసం. తనను తాను ఆత్మ వంచుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పాలమూరు ప్రజల నోటికాడ బుక్కను ఎత్తగొడతా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏ అనుమతి లేకుండా పట్టిసీమ కడితే ఉభయులు బతకాలే అని మేము కంప్లైంట్ ఇవ్వకుండా వెయిట్ చేసినాం. 3వ పంట కోసం పట్టిసీమను మాత్రం అక్రమంగా అన్యాయంగా మీరు కట్టుకోవచ్చు. కానీ ఒక్క పంటకు నీళ్లు లేక ఆకలితో అలమటించే పాలమూరు జిల్లా ప్రజల కోసం ఆనాడు మీరు జీవో ఇచ్చిన ప్రాజెక్టు మేము కడతామంటే దాన్ని కూడా అడ్డుకుంటావా? అసలు మనిషేనా? మనసున్న వాళ్ళు చేసే పనేనా? 1% నీకు మానవత్వం ఉన్నదా? అసలు మానవత్వం ఉన్న వాళ్ళు చేసే పనేనా? ఇవాళ హైదరాబాద్ నగరము మా హెచ్ఎండిఏ అనేది కృష్ణా బేసిన్లో ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తలబెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం 16 లక్షల మంది వలసపోతున్న పాలమూరు జిల్లా ప్రజలకు నీళ్ళు ఇవ్వడంతో పాటు హెచ్ఎండిఏ ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలి. హిమాయత్ సాగర్, గండిపేట్లకు ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్లో ఉంటావు, కనీసం హైదరాబాద్ ప్రజలకు నీళ్లు కూడా తాగే హక్కు లేదు. హైదరాబాద్ ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వద్దు. హైదరాబాద్ ప్రజలకు త్రాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును నేను అడ్డుకుంటా అని చెప్పి ఇలా ఢిల్లీకి ఉత్తరాలు రాస్తా ఉన్నావు. సరే, నువ్వంటే హైదరాబాద్లో ఉంటావు, నీళ్లు లేకపోతే నీ హెరిటేజ్ పాలు తాగి బతుకుతావు నువ్వు. కానీ మరి హైదరాబాద్లో ఆంధ్ర ప్రజలు ఉన్నారు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళని నీళ్ళు తాగాలనే వద్దా?